ఏపీ ప్రభుత్వం అప్పుల పాలైందన్న విషయాన్ని మరోసారి కాగ్ గుర్తు చేసింది. సంక్షేమ పథకాల పేరుతో సీఎం జగన్ వేల కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలోకి వేస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. అయితే ఈ డబ్బులన్నీ అప్పులేనని కాగ్ తేల్చింది. ఏడాది పొడవునా ప్రభుత్వం అప్పులు తీసుకుంటోందని కాగ్ తన నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు తన నివేదికలో అప్పుల వివరాలను స్పష్టం చేసింది. సంవత్సరంలో 365 రోజులుంటే 341 రోజుల పాటు ఏదో రూపంలో ప్రభుత్వం అప్పు చేస్తోందని కాగ్ వెల్లడించింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధికి చేస్తున్న ఖర్చులు, రాష్ట్ర ఆదాయం, కేంద్ర గ్రాంట్లు సరిపోకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాదు, పథకాల అమలు కోసం కేంద్రంతో పాటు ఇతర సంస్థల నుండి ప్రభుత్వం ప్రతి నెల అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని స్పష్టం చేసింది. 2022-2023 మధ్య ఓడీ కింద ఏపీ ప్రభుత్వం 57,066 కోట్ల అప్పులు చేసిందని తన నివేదికలో కాగ్ వెల్లడించింది. దీంతో ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కాగ్ నివేదిక తేటతెల్లం చేసినట్లయింది. ఇప్పటికే రాష్ట్ర అప్పులపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అటు ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాగ్ నివేదిక మరోసారి చర్చకు తెరతీసింది.